అమరజీవి కోడి ప్రసాద్ గారి భౌతిక గాయాన్ని అంతిమ యాత్ర అనంతరం మమతా కళాశాలకి వైద్య పరిశోధన నిమిత్తం ఈరోజు మనం అందజేయడం జరుగుతోంది. చనిపోయిన తర్వాత కూడా ఆమె ప్రసాద్ భౌతిక గాయం ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి రీతిలో వైద్య విద్యార్థులకి పరిశోధన నిమిత్తం మనం అప్పచెప్పడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఆలోచన. భవిష్యత్తులో కూడా మనం అందరం కూడా ఇటువంటి దాన్ని ఆచరించాలని చెప్పేసి కోరుతూ మన కామ్రేడ్ ప్రసాద్ చనిపోయిన తర్వాత కూడా ఆయన సమాజం పట్ల ఆయన తన బాధ్యతను నిర్వర్తించడానికి కోసం ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం. ప్రసాద్ గారు సతీమణి కొండ నిర్మల గారు, వారి కుమారుడు సాత్విక్ గారు మమతా వైద్య కళాశాల యాజమాన్యానికి ఈరోజు మనం అఫిడవిట్ ద్వారా నిర్ణయం సమర్పించడం జరిగింది. ఈరోజు మమతా వైద్య కళాశాల సెక్రటరీ గారు జయశ్రీ గారికి మన భౌతిక గాయాన్ని మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో వారికి అందజేయడం జరుగుతోంది. మనం అందజేసినట్టుగా వారు పత్రాన్ని కూడా వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుంది. జోహార్ కామ్రేడ్ కోడి ప్రసాద్ కి, కామ్రేడ్ కోడి ప్రసాద్ కి. చాలా బాగున్నాము. వారి కుటుంబ సభ్యులు చాలా గొప్ప కన్సర్న్ తోటి గ్రేట్ కాజ్ తోటి మెడికల్ కాలేజ్ రీసెర్చ్కి వారి శరీరాన్ని మరి అందజేస్తున్నారు. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. చెప్పకుండా వారు మన మధ్యలోనే ఉంటారు. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కి వాళ్ళ రీసెర్చ్కి కూడా ఉపయోగపడుతుంది. We appreciate really the family members for your cause and concern towards our medical professionals. Thank you. డిపార్ట్మెంట్ ఆఫ్ అనాటమీ తరఫున మేము పాత్రదేహాన్ని తీసుకొని విద్యార్థుల కోసం సమాజం కోసం వినియోగిస్తామని ప్రతిపాదించుకుంటున్నాం. దానికోసం మా స్టూడెంట్స్ అందరూ వారిని రెస్పెక్ట్ చేస్తూ అందరూ నిలబడి వారిని ఆహ్వానించడం గర్వించదగ్గ విషయం. సో వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. Respect these bodies as living people. It's a view that will be after his death also he will be useful to the society. His entire family belongs to the communist movement. Generally, they don't prefer this funeral ceremony. Not right ceremony. So part of that, we have fulfilled his wish that after his death he wanted to be handed over to the That is a very great concern. That too, he was one of the 5 pillars who started this institution. So, just Uday and Lisa and Jay started in Hamlet. Medical. Initial. First institute. That was named after Prajna and Pratibha. Pratibha was named for girls. Intermediate. So Prajna was for boys. So basing on that, in the entire district, Later Kranti and so many other institutions were cropped up. So basing on the inspiration given by our comrades, so we started in Kokomo. And so that was the first private institution.